ఏపీకి దిగ్గజ ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం అన్వేషిస్తోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న ఔత్సాహికులకు ప్రోత్సాహం అందిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తాజాగా మరో 5 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఈ 5 కంపెనీలు కూడా విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. దీంతో ఏపీ ప్రభుత్వం వాటికి భూములు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు 5 ఐటీ కంపెనీలకు భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ 5 కంపెనీలు కలిపి 19,223 కోట్లు పెట్టుబడులు పెట్టనుండగా సుమారుగా 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్టు అధికారులు చెబుతున్నారు. విశాఖ ఐటీ హబ్గా మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. మొన్న మధ్యన దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక సంస్థలతో, వాటి ప్రతినిధులతో చర్చించారు. అవి ఇప్పుడు సత్ఫలితాలు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. తాజాగా సిఫీ ఇన్ఫినిటీ స్పేస్ లిమిటెడ్ అనే సంస్థ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 15,226 కోట్లతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. పరదేశీ పాలెంలో సిఫీ సంస్థకు ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున 25 ఎకరాలు కేటాయించారు. మధురవాడ ఐటీ సెజ్లో ఎకరా ₹1 కోటి చొప్పున 3.6 ఎకరాలు కేటాయించారు. ఈ పెట్టుబడుల ద్వారా 600 మందికి ఉపాధి దక్కనుంది. ఇక సత్య డెవలపర్స్ అనే సంస్థ విశాఖలో 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మధురవాడలో ఎకరా భూమిని ₹1.5 కోటి చొప్పున 30 ఎకరాలు కేటాయించారు. సత్య పెట్టుబడులతో సుమారుగా 25,000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విశాఖ ఐటీ సెజ్లో ఎకరా 99 పైసల చొప్పున 10.29 ఎకరాలు కేటాయించారు. ఈ పెట్టుబడులతో 10,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పేనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధురవాడ హిల్ 2లో 45 సెంట్లు, రిషికొండ ఐటీ పార్కులో 4 ఎకరాలు, మొత్తంగా ఎకరా 4.05 కోట్లతో 4.45 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థ 207.5 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.